హాయ్, వెల్కమ్ టు ఇష్టమైన వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ మంచిగా ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టి వాష్ చేయండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తే చాలా మంచిది. ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే పోతుంది. ఫస్ట్ చికెన్ని కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పసుపు వేయండి. 1 స్పూన్ 2 స్పూన్లు కారం వేసుకోండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టండి. ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయండి. ఒక పించ్ ఆఫ్ గరం మసాలా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ మంచిగా వేసి అంతా కలగలుపుకోండి. మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలిపి పెట్టుకోండి. ఒక అరగంట టైం లేకపోతే వదిలేయండి. టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఎంతైనా సరే మీ ఇష్టం, నానబెట్టి పెట్టుకోండి. మూత పెట్టేసి పెట్టుకోండి. కావాల్సినది మనకి గోంగూర, అది కూడా నీళ్ళల్లో మంచిగా ఉప్పు వేసి కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టండి. అది కొంచెం వేడెక్కినాక ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేయాలి. దాంట్లో ఆయిల్ వేసాక మన కడిగి పెట్టుకున్న గోంగూర తీసి అందులో వేయండి. ఫస్ట్ గోంగూర మగ్గించుకొని పక్కన పెట్టుకుందాము. బాగా మగ్గాలి గోంగూర. మంచి కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకోండి. తొందరగా మగ్గుతుంది మూత పెట్టుకుంటే. ఒక 1 మినిట్ అలా ఉంచేస్తే సరిపోతుంది. నీళ్ళు బాగా ఎక్కువ ఉంటే మాత్రం కొంచెంసేపు ఇట్లా తీసి ఉంచండి మూత. అదే ఆవిరైపోతుంది మొత్తం వాటర్ అంతా పోయినాక అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గోంగూర తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత కలుపుకుందాము. ఇప్పుడు అదే బాణీలు మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేయండి. వేడెక్కినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. బ్రౌన్ కలర్ వచ్చినాక కొన్ని ఆనియన్స్ అండ్ కొన్ని పచ్చిమిర్చి, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసేయండి. టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చితో కూడా. కలిపేయండి. ఆనియన్స్ పింక్ కలర్ వచ్చేంత వరకు కొంచెంసేపు మగ్గనియండి. ఆల్మోస్ట్ 1 మినిట్ వరకు మగ్గించిన బాగుంటుంది టేస్ట్. మూత తీసి ఒకసారి కలపండి. అడగంటకుండా కొంచెం అడగంటితే కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకొని మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయండి. అందులో వేసి బాగా కలుపుకోండి. మొత్తం ప్రాపర్గా కింది నుంచి కలుపుకోండి. కేజీ చికెన్ 6 మెంబర్స్ కల్లా వస్తుంది. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు అలానే ఉంచండి. అది వాటర్ బాగా వచ్చి ముక్క మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరనే ఉడుకుతుంది ముక్క. గోంగూర వేస్తాం కాబట్టి ముక్క ఉడకనీయకుండా చేస్తుంది. అందుకని ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఒక 80% ఉడికినాక మనము ముందు తీసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర వేసేసి బాగా కలపాలండి. మొత్తం గోంగూర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా చికెన్ను గోంగూర మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత తీసుకుంటే ఇలా మంచిగా ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయి ఉంటుంది. ఇంకొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే
కొన్ని వాటర్ యాడ్ చేయండి. జస్ట్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 1 మినిట్ ఉంచండి, సరిపోతుంది. ఆల్రెడీ బాగా ఉడికింది కాబట్టి 1 మినిట్ వరకు ఉంచినా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తుంచి వేసుకోండి. మంచి టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. తీసుకొని కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకున్నా సరిపోతుంది. మంచిగా ఇంకా ఉడకాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ బాగా ఉడికింది. జస్ట్ కలుపుకొనేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఇన్ని రెసిపీస్ తోటి నేను మళ్ళీ కలుస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి నోరూరించే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. తీసి సర్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.